అక్షయ తృతీయ వచ్చింది, వెళ్ళిపోయింది. అయితే కొత్తగా పూర్తయిన ఓ సరికొత్త పరిశోధన ఫలితం మేరకు భూమిపైకి బంగారం ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది అన్న ప్రశ్నలకు నాసాకు సమాధానం దొరికిపోయింది. మీరు ధరించిన బంగారు ఆభరణాలు, మీ స్మార్ట్ ఫోన్లో దాగి ఉన్న కొద్దిపాటి బంగారం నేరుగా కోట్ల కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో జరిగినటువంటి మ్యాగ్నెటార్ ఎక్స్ప్లోజన్స్ నుంచి ఉద్భవించి బిలియన్ల కొద్ది సంవత్సరాల అనంతకాలం ప్రయాణించి మీ వద్దకు చేరాయని నాసా చెబుతోంది. ఎస్, మ్యాగ్నెటార్ ఎక్స్ప్లోజన్ అనే అయస్కాంత పేలుళ్ళు ఇప్పుడు మీకు తెలిసి తెలియకపోయి ఉండొచ్చు, కొంతమందికి అర్థమై ఉండొచ్చు. ఎందుకు బంగారం అంత విలువైంది, ఎందుకు అంత విశిష్టమైందో దీన్ని బట్టి ఇప్పుడు తెలిసిపోతుంది. ఎక్కడి నుంచో వచ్చి భూమిలో కలిసిపోయి తిరిగి గోల్డ్ మైనింగ్ ద్వారా వెలికి తీయబడి ఇప్పుడు మీ చేతి వేలికి ఉంగరంగాను, మహిళల చెవి రింగులుగాను మారిపోయాయి. అందుకే ప్రస్తుతం 10 గ్రాముల బంగారం విలువ ₹1,00,000 దాటింది. మీరు ధరించిన ఆభరణంలోని ఒరిజినల్ డైమండ్ కూడా ఓ చరిత్ర ఉంటుంది. అది వజ్రంలా మారేందుకు ఎంతటి తీవ్ర పరిస్థితులు ఎదుర్కొందో ఆ వివరాలు దాని మెరుపుల ద్వారా తెలుస్తాయి. మనకు తెలిసి విశాల విశ్వాంతరాల్లో ఏర్పడిన బిగ్ బ్యాంగ్ అనంతరం హైడ్రోజన్, హీలియం, కొంతమేరకు లిథియం బయటకు వచ్చాయి. ఆ తర్వాతే భారలోహాలు బయటకు వచ్చాయి. భారలోహాలంటే బంగారం, ప్లాటినం లాంటివి రహస్యమైనటువంటి పరిస్థితుల్లో విశ్వమంతటికి వ్యాపించాయి. అవి విడుదలైనప్పుడు అపారమైనటువంటి రేడియేషన్ కలిగి ఉన్నాయి. కోట్లాది సంవత్సరాల తర్వాత కొన్ని లోహాల్లో రేడియేషన్ అంతరించింది. కానీ యురేనియం లాంటి కొన్నింటిలో మాత్రం ఇంకా రేడియేషన్ ఉంది. ఇంకో విషయం ఏంటంటే, మ్యాగ్నెటార్ ఫ్లేరింగ్ అనబడేటువంటి ప్రక్రియలో ఒక్కసారి వెదజల్లబడినటువంటి భారీ లోహాలతో ఏకంగా 27 చంద్రులను తయారు చేయొచ్చు. దాన్ని బట్టి ఎంత బంగారం, ప్లాటినం, ఇనుము విశ్వంలోకి విడుదలైందో అర్థం చేసుకోవచ్చు. ఇలా వెదజల్లబడినటువంటి లోహాలే భూమి లాంటి గ్రహాలు ఏర్పడడానికి కారణం.